ఇలా జరిగింది? మీరే కంగారు పడకండి, ఒకటే ఒక కర్పూరం బిల్ల వేసా, అందుకే ఆరిపోయింది. అయిపోయా? చెప్తే తెచ్చేవాడిని కదా. అయిపోలేదురా, అయిపోతాయేమోనని ఒకటే వేసా. సర్లే రండి. కూర్చోరా. ఇల్లు చూద్దాం. సరే రా, వస్తాను. రా నానా, వాటర్ అంట. తీసుకొస్తాను. ఇదిగో బాబు, వాటర్ తీసుకో. నాకు కూడా కొంచెం వాటర్ ఇవ్వండి. పైన కూడా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, చూద్దాం. చాలా బాబు. సర్లే, నా కొడుకుదే కదా. నీ వాడు తాగిన వాటర్ గ్లాస్ ఆవిడకి ఇచ్చేవేంటి? వాటర్ సగం మిగిల్చేశాడ్రా, వేస్ట్ అయిపోద్దని ఆవిడకి ఇచ్చేసా. పైగా ఎక్స్ట్రా గ్లాస్ కూడా అవదు, కడగక్కర్లేదు కూడా. వాటర్ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? అవునరా, కరెక్టే. నీకెలా తెలుసు? నువ్వు నీ పిచ్చినవుతాను. అత్తగారు, మీ రూమ్ చూపిస్తానండి. రాయిందు అమ్మ గ్లాసు. చంపేశాడు. చాలా థ్యాంక్స్. పోదండి, రండి. అత్తగారు, ఇదేనండి మీ రూము. ఏసీ ఉందా? అదిగోండి ఏసీ. మీకు ఏసీలో పడుకోవడం బాగా అలవాటు అనుకుంటా, అందుకే ఇంటికి రాగానే ఏసీ గురించి అడిగారు. ఇప్పటి వరకు ఏసీలోనే పడుకోలేదు, ఇక నుంచైనా ఏసీలో పడుకుందామని. బెడ్ మంచి కంపెనీదేనా? కాస్ట్లీ బెడ్ అత్తగారు, 20,000. అయినా బెడ్ మీద పడుకోవడం బాగా అలవాటు అనుకుంటా మీకు. అసలు మా ఇంట్లో బెడ్డే లేదు, అందరూ సాప్ మీదే పడుకునేవాళ్ళం. ఇక నుంచైనా బెడ్ మీద పడుకోవాలని ఫిక్స్ అయ్యా. రాత్రి పడుకోబోయే ముందు బెడ్ పక్కన తినడానికి ఏమైనా పెట్టండి, అర్ధరాత్రి ఆకలేస్తే తినడానికి. ఓహో, అర్ధరాత్రి పూట లేచి తినడం మీకు అలవాటు అనుకుంటా. అలవాటేం లేదు, ఇక నుండి అలవాటు చేసుకుందామని. ఎందుకు అత్తగారు మీకు ఈ కొత్త అలవాట్లు? మా అమ్మాయితో పాటు మేము కూడా ఇంటికి వచ్చాం, ఆ మాత్రం సుఖపడకపోతే ఎలా చెప్పు. మీరు సుఖపడేటట్లేదు, నన్ను కష్టపెట్టేటట్టు ఉన్నారు. ఇదే ఇందు మన బెడ్రూమ్. బొంబాయి, మీ అమ్మగారు రూమ్ లో ఉంటావా? అక్కడే ఇక్కడ ఏం లేదు బావా, ఎక్కడైనా ఓకే, మనకు కావాల్సింది ఎంజాయ్. సరే, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. అత్తగారు భోజనానికి ఈ రోజు నాకు డిన్నర్ ఇక్కడికే పంపించండి. మా నాన్న బాగా వండుతారు. అందరూ ఒగ్గరటమే తినండి, ఎక్కువ తినకండి, సరేనా? మా నాన్నగారు డైట్ బాగా ఫాలో అవుతారు, ఎక్కువ తింటే అరగదని అర్థం అన్నమాట. ఓహో, మావయ్య గారికి బాగా హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా. కనీసం అప్పుడప్పుడైనా. నేను రెడీ, నువ్వే లేటు. తినేసిపోదాం. ఇప్పుడు వెళ్దాను, ఓకే. మిగిలిపోతే తెల్లారి తినవచ్చు. వద్దు, తినేసిపోదాం. సరే, నువ్వు పైకెళ్ళు, తినేసి సామాన్లు తీసుకొచ్చేస్తా. సామాన్లా? సరుకు కదా అంటారు. ఓహో, లేడీస్ ఉన్నారు కదా, కోడ్ లాంగ్వేజ్ అయి ఉంటుంది.